హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తేజ సజ్జ హనుమాన్ సినిమాతో ఎటువంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు? కథ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఆంజనాద్రిలో చిన్నప్పటి దొంగతనాలు చేస్తూ ఊర్లో వాళ్ళ శాపనార్థాలు, అక్క చేత తిట్లు తింటూ టైం పాస్ చేస్తుంటాడు హనుమంతు, అంటే తేజ సజ్జ. అయితే తాను ప్రేమిస్తున్న మీనాక్షి అంటే అమృత అయ్యర్ను రక్షించబోయి చావు దెబ్బ తిని నదిలో పడతాడు. అయితే ప్రాణం పోయే తరుణంలో ఓ దివ్యమణి దొరుకుతుంది హనుమంతునికి. సూర్యోదయం అప్పుడు హనుమంతునికి ఎనలేని శక్తినిచ్చే ఈ మణి సహాయంతో ఊరికి పీడలా పట్టిన ఓ జులిందారి వ్యవస్థని తొక్కిపెట్టి ఆంజనాద్రికి మంచి రోజులు తీసుకొస్తాడు. ఇక అంతా బాగుంది అనుకునే తరుణానికి ఆంజనాద్రిలో అడుగు పెడతాడు మైఖేల్ వినయ్ రాయ్. అయితే హనుమంతునికి శక్తి ఎక్కడ నుండి వస్తుంది అని కనుక్కోవడమే ధ్యేయంగా మొదలైన మైఖేల్ ప్రయాణం ఆంజనాద్రికి ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెట్టింది, అసలు ఆ దివ్యమణి హనుమంతునికి ఎందుకు దొరికింది వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతే ఆసక్తికరంగా చెప్పిన సమాధానమే ఈ హనుమాన్ చిత్రం. అయితే ఈ సినిమాకి సంబంధించి టేకింగ్ అయితే చాలా బాగుంది. ఇక తేజ సజ్జ నటుడిగా తన స్టామినాను కూడా చూపించుకున్నాడు ఈ సినిమాలో. మొత్తానికి ఏదేమైనా ఈ సినిమాకి సంబంధించి మంచి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కూడా వస్తుందనే అంచనాలు అయితే తెలుస్తుంది. వచ్చే ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ అప్డేట్స్, అదేవిధంగా లేటెస్ట్ టాలీవుడ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ అయితే వేసేసండి. ఇకపోతే సాంకేతికంగా ఎటువంటి పనితీరు ఏం చేశారనేది చూసుకున్నట్లయితే అయితే ఈ సినిమాలో హాలీవుడ్ సినిమాలో చూసే రియలిస్టిక్ ఫీల్ ఇచ్చే గ్రాఫిక్స్ అయితే బాగానే వర్క్ అయింది. ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం గ్రాఫిక్ వర్క్ అనే చెప్పాలి. ముఖ్యంగా చివరి 10 నిమిషాల్లో ఆంజనేయ స్వామిని చూపించే విధానం అయితే రోమాలు నెక్కబడుచుకునేలా చేస్తుంది. ఇది ఇంత తక్కువ బడ్జెట్లో ఈ స్థాయి క్వాలిటీ అనేది మామూలు విషయం అయితే కాదు. కేవలం గ్రాఫిక్స్ వర్క్లో క్వాలిటీ కోసమేనా ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.